దేవుడు సాతాన్ని క్షమించవచ్చుగా అనే క్వశ్చన్ ఎంతమందికి వచ్చింది? దేవుడు సాతాన్ని మార్చొచ్చుగా అనే క్వశ్చన్ ఎంతమందికి వచ్చిందా? ఆ సాతానే మారితే ఇవన్నీ ఎందుకుంటాయి? ఈ సమస్యలు ఎందుకుంటాయి? ఈ ప్రాబ్లమ్స్ ఎందుకుంటాయి? ఈ రోగాలు, ఈ మోసాలు ఎందుకుంటాయి? మరి సాతాన్నే దేవుడు మార్చొచ్చు కదా. అందరినీ దేవుడు క్షమిస్తున్నాడు. తప్పు చేసినప్పుడు దేవుడు క్షమిస్తున్నాడు. మరి అది కూడా తప్పు చేసినప్పుడు దేవుడు ఏం చేయాలి? క్షమించాలి కదా. క్షమించాడా? దేవుడు కనికరం లేదా సాతానుపై? ఉంది. నేను అదే చెప్తున్నా, దేవుడు అందరినీ ప్రేమించేవాడు. మరి ఎందుకు సాతాను క్షమించబడట్లేదంటే ఏం చేయట్లేదు? ఫస్ట్ ఇది పశ్చాత్తాపడట్లేదు. తెలివని పాపం ఏంటో తెలుసా? గర్వం. నీ శరీరంతో ఒక తప్పు చేస్తారా, తప్పు చేశానని తెలుస్తుంది. మనసులో ఏదైనా చెడు ఆలోచన ఉంటే తెలుస్తుంది. కానీ గర్వం అంట నీకు తెలియదంట. అది తెలివని పాపం, పశ్చాత్తాపము లేని పాపం, క్షమించబడని పాపం.